ప్రజా ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జతకలిసాయని, దానికి అందరూ సహకరించాలని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు కోరారు. గురువారం కాకినాడ రమణీపేటలోని స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, ఇంకా కాపు జేఏసీ నాయకులు మాట్లాడారు. కాపు జేఏసీ నాయకత్వంలో ఉద్యమం చేసి సాధించుకున్న ఫలాలు నేడు కాపు కులాలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో 2,000 కోట్ల కేటాయింపు, 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని అన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదేనని, పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా సీఎం జగన్ వాటిని ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కూటమికి సంబంధించిన అందరినీ అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని జేఏసీ తరపున వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కాళ్ల ధనరాజు, టీడీపీ, జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ, మాదరపు తాతాజీ, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, రామదేవు సీతయ్య దొర తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 5,000 కోట్లు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఇస్తే 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏమైపోయి ఈ 10,000 కోట్లు ఈ ముగ్గురు పనిచేసుకున్నారా 3 మెన్ కమిటీ అని అడుగుతున్నాను నేను. పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా? మరి మీరు ప్రకాండాలు పొలుతున్నారు కదా, మేము అది చేసాం, ఇది చేసాం, అమ్మఒడి ఇచ్చాం, బాబు పుట్టి ఇచ్చాం. ఈ కబుర్లు ఎందుకు? ఈ 2 మాటలకి ఈ ఎన్నికల ముందు కురసాల కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాపు భవనాలు ఏమయ్యాయి, కాపు కార్పొరేషన్ ఏమైంది, కాపు విద్య ఏమైంది, కాపులకి ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది, కాపులకి ఇచ్చిన 10,000 కోట్లు ఏమయ్యాయి, మీ 3 మెన్ కమిటీ ఏమైందని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేకరుల ద్వారా ప్రశ్నిస్తాను. మరి కాపుల ఓటు అడిగే హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా విలేకరులుగా అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇలాంటి లక్షలాది అవినీతులు ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత అటు సంగతి చెప్తాం. ఈ కాపులు జరిగిన అన్యాయం ఇది కాపులు ప్రెస్ మీట్ కనుక కాపులకు సంబంధించి అన్ని విషయాల్లోని కూడా ఈ ప్రభుత్వం ఎన్నిపోటు పడిచింది, మోసం చేసింది. అది ఎప్పుడు కూడా మీరు నోరెప్పలేదు కాపుల గురించి. నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్లో కానీ ఒక్క ఓటు కూడా కాపులు వేయొద్దని పిలుపునిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంగా పార్టీలో ఉన్న పెద్దలు ఎలాగ ఉంటారు, మేము వాళ్ళు ఏం తప్పుపట్టలేం. కాపు ప్రజలు, బలహీన వర్గాలకు చెందిన కులం కాపులు, అది గుర్తించిన దాన్ని తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాపులు బలహీన 5% రిజర్వేషన్ తెచ్చుకుంటే తీసేశారు. అంటే ఒక పాలకుడు సరైనడు కాకపోతే ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా చూసినట్టయితే ఇవాళ 2 కూడా ఒకటే మూలాల నుంచి వచ్చిన ప్రజలు. ఉత్తర కొరియాలో ఉన్న అధ్యక్షుడి పాలన వల్ల ఇవాళ అభివృద్ధిలో అత్యధిక స్థానంలో మొదటి 10 స్థానాల్లో ఉత్తర కొరియా ఉంటే అభివృద్ధి చెందిన దేశాల్లో 10 స్థానాల్లో దక్షిణ కొరియా ఉంటుంది చూస్తున్నాం మనం. అంటే ఒక పాలకుడు కంటకుడు అయితే ఎంత దారుణంగా ఉంటుందనేది మనం చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ కూడా అంత మినహాయింపు కాదేమో అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. మరి ముఖ్యంగా ఈ వారు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అవినీతిలోకి అంటకుండా ఈ దేశాన్ని శరవేగంగా అభివృద్ధిలో పదవిలో తీసుకెళ్తూ ఆయన అధికారంలోకి వచ్చేసరికి 10వ స్థానం ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా తీసుకురావడమే కాకుండా రానున్న అతి తక్కువ కాలంలోనే 3వ ఆర్థిక శక్తిగా దీన్ని పెంచడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ మరి భారతదేశంలో అత్యుత్తమైన పాలన నరేంద్ర మోడీ గారు ఒకవైపు గొప్ప రిఫార్మిస్టు, గొప్ప విజనరీ, మంచి పరిపాలనాధ్యక్షుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అన్నింటికీ మించి మరి ఇటు తనను తాను తగ్గించుకుని మరి సీట్లు తగ్గించుకుని కేవలం రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరొకవైపు ముగ్గురుగా త్రిమూర్తులుగా ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో కూటమి ఏర్పడాలనే ఆలోచనతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని ఈ కూటమిని మోదీ గారితో మాట్లాడి, చంద్రబాబు గారితో మాట్లాడి ఈ కూటమి ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదు. మీకు తెలుసు, రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చినాయి, కానీ దానికి జమ ఖర్చులు లేవు ఈ రాష్ట్రం తరపున. ఈ జమ ఖర్చులు లేకుండా కేంద్రం 1 పైసా కూడా ఇవ్వదు. చేసిన పనికి ఈ పని చేసేవనే అక్కడ ఏదైతే జమ ఖర్చు
వాళ్ళకి ఇచ్చినట్లయితే దానికి తగ్గ డబ్బు పూర్తి స్థాయిలో వారు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంతవరకు ఇచ్చినా కానీ వీళ్ళు స్టిక్కర్లు బొమ్మలు వేసుకోవడానికి తప్ప వేరే దానికి దేనికి కూడా వాడలేదు. అది అందరికీ తెలుసు. ముఖ్యంగా కాపు నాయకులు పెద్దలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 5% ఇస్తారని, అదేవిధంగా మోదీ గారు 10% ఈబీసీ కోటలు అందరికీ ఇచ్చే విధంగా చేసేదానికి 5% ప్రత్యేక కాపులకు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇంకా దీన్ని 10%కి అమలు చేస్తారనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. కానీ కాపులు ఏ విధంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడున్న కాపు ఏదైతే కన్వీనర్ టీం వేశారని చెప్తున్నారు వారు కావచ్చు, కాపులకి చేసింది ఏమీ లేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కాపుల్ని చూసుకోవడం జరుగుతుంది. పెండింగ్లో ఉండగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని 5% దాంట్లో కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా జీవోలు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇక మూడో అంశం కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాలుగో అంశం కాపులకి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుల్లో ఏటా 1000 కోట్ల రూపాయలు, మరి 5000 కోట్ల రూపాయలు కేటాయించేలాగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆరో అంశం కాపులకి విదేశీ విద్య 10 లక్షల రూపాయలు సబ్సిడీతోటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల విద్యార్థుల్ని విదేశాలకు పంపించడం జరిగింది. ఏడో అంశం కాపులు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి కాపు భవనాల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచలకు భవనాలు స్థలాల కేటాయింపు కానీ, స్థలాలకి గ్రాంట్లు ఇవ్వడం కానీ, మరి నిర్మాణానికి కానీ గ్రాంట్లు తగు కేటాయించడం జరిగింది. ఎనిమిదో అంశం కాపు, తెలగ, బలిజ కులాలకి 1 లక్ష రూపాయల సబ్సిడీతోటి 2 లక్షల రూపాయలు రుణ సదుపాయాన్ని కూడా ఆ రోజున వేలాది మంది, లక్షలాది మందికి కూడా ఇవ్వడం జరిగింది.